అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్ బాస్ మినీ వరల్డ్. ఏంటి ఈరోజు వ్లాగ్ అనుకుంటున్నారా? ఈరోజు వచ్చి ఎగ్ బుర్జీ అనమాట. సో అందరి ఇంట్లో చేసేది, బట్ కొంచెం ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క డిఫరెంట్ చేస్తారు కదా. సో ఈరోజు మా ఇంట్లో ఎలా చేస్తున్నాను అయితే వీడియో అనమాట. సింపుల్గా చేసేసేతారా. అండ్ కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ వరకు. ఆయిల్ బాగా హీట్ అయ్యే వరకు వదలాలన్నమాట. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనము ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అంతే వేసుకున్నాం మేము. ఇంకా దాంట్లోనే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాము. సో మీరు ఎవరైనా కావాలంటే టమాటో కూడా వేసుకోవచ్చు. టమాటో వేసుకొని తింటే కూడా బాగుంటుంది టేస్ట్. నేను ట్రై చేసినాను, బట్ అమ్మ వాళ్ళు మార్నింగ్ సెహరీకి చేసినారు కాబట్టి సో వాళ్ళు టమాటో ఏం వేసుకోలేదు. ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి మాత్రం వేసుకున్నారనమాట. ఇది ఈరోజు వ్లాగ్ కాదు, ఇది వచ్చి నిన్న వీడియో అనమాట. సో ఈరోజు నాకు టైం దొరికిందని అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు నెక్స్ట్ ఏం వీడియో కావాలి, లేదంటే నెక్స్ట్ ఏం ఫుడ్ కావాలి అని చెప్పి నాకు కమెంట్లో చేసేయండి. ఇంకా రంజాన్ అయ్యే వరకు నేను ఎవ్రీడే సహరీ చేసేది, ఇఫ్తియార్ చేసేది అంతా నేను వీడియో అప్లోడ్ చేస్తాను అనమాట. సో నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలా అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో చూస్తున్నారు కదా, ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. అందులోనే మనము సాల్ట్ వేసుకోవాలి, తగినంత సాల్ట్. ఆనియన్స్ ఫ్రై అవ్వాలనుకుంటే సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది మనము. అప్పుడు ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోతుంది. చూస్తే ఇంకా సాల్ట్ అనేది అయితే మనం మిక్స్ చేసేస్తూ ఉండాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఎగ్ బుర్జీలో లేదంటే ఎగ్ ఆమ్లెట్లో ఎప్పుడైనా మీరు టమాటా వేసుకొని తిన్నారా? నేనైతే చాలాసార్లు తిన్నాను. ఒక్కసారి తినేసరికి నేను దానికి ఫిదా అయిపోయిస్తున్నాను, అంత టేస్ట్ ఉందన్నమాట. సో దీంట్లో మనం ఇంకా పసుపు లైట్గా యాడ్ చేసుకోవాలి. చిటికెడంత పసుపు మనం వేసుకోవాలి. ఇంకా పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన మనం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి అది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ నేను 1K సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నాను. రియలీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. సో నేను 100% షూర్ చెప్తున్నాను, నాకు 1000 సబ్స్క్రైబర్స్ అయితే నేను 3 మెంబర్స్కి అయితే గివ్ అవే అనేది ఇస్తాను. సో నేను ఇచ్చే గివ్ అవే కావాలి అనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోకి లైక్ అండ్ కమెంట్ చేయాలి, వీలైతే షేర్ చేయాలన్నమాట. సో ఇవంతా కొంచెం ఫ్రై అయినాక అందులో మనము ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. ఈరోజు మా ఇంట్లో 4 ఎగ్స్ యాడ్ చేస్తూ ఉన్నాను అనమాట మా అమ్మ. చాలా ఈజీగా అయిపోతుంది కదా ఎగ్ బుర్జీ అంటే. చపాతీలోకి చాలా బాగుంటుంది, అట్లా లేదంటే రైస్లో కూడా బాగుంటుంది. దీన్నే మనం వేసి ఎగ్ రైస్ కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడైనా అట్లా ట్రై చేస్తారా? నేనైతే ఎక్కువ మా ఇంట్లో ఎగ్ బుర్జీ చేస్తే చపాతీ అంటే తిన్నాను. సో దాన్ని కాబట్టి నేను రైస్లో వేసుకొని ఎగ్ రైస్ మిక్స్ చేసుకొని తినేస్తాను అనమాట. చూస్తాను కదా, 4 ఎగ్స్ అనేది వేసుకున్నారు. 4 ఎగ్స్ వేసుకొని అంటే మనం ఎగ్స్ వేసేటప్పుడు ఎప్పుడు ఫ్లేమ్ తక్కువలో పెట్టుకోవాలన్నమాట, లేదంటే మాడిపోతుంది అలా పెట్టుకుంటే మనము. సో ఫ్లేమ్ తక్కువ పెట్టుకొని మనం చేసుకుంటే మనకప్పుడు మాడిపోదు, కింద ఏం అడుగు పట్టుకుని ఉంటుంది. ఇలా ఒక 2 మినిట్స్ వదిలేయాల్సింది. మనం మిక్స్ చేస్తాం కదా వేసిన తక్షణమే, అలా మిక్స్ చేసి ఒక 2 మినిట్స్ అలా వదిలేసి తిరగగా కొంచెం తర్వాత మళ్ళీ మిక్స్ చేయాలన్నమాట. ఎందుకంటే ఒకేసారికి అంతా ఇది అవ్వదు కాబట్టి సో కొంచెం మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది.
నెక్స్ట్ మీకు ఏం ఫుడ్ వ్లాగ్ కావాలనుకుంటారో అది నాకు కమెంట్ చేసేయండి. మా ఇంట్లో మేము ఎలా చేస్తాము, మా మమ్మీ స్టైల్లో ఎలా చేస్తున్నానని మీకు చెప్పేస్తాను. అండ్ మా మమ్మీ స్టోరీ అయితే నేను కంటిన్యూ చేస్తాను కదా. సో రంజాన్ అయ్యే వరకు నేను అది స్టాప్ చేస్తున్నాను. ఇంకా రంజాన్ అయినాక నేను తిరిగి స్టార్ట్ చేస్తాను అనమాట. బట్ ఎలా చెప్పేది, ఒకరిని మనము ఎప్పుడు నమ్మకూడదు అనేది నేను చాలా వరకు నేర్చుకున్నాను. మనం ఎంత నమ్మకం పెట్టుకుంటామో అంతకంత మనమే మోసపోతాము. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. చాలామందికి ఇది ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటుంది, నాకు బాగా తెలుసు. సో చూస్తున్నారు కదా, ఎగ్ బుర్జీ అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట. ఇలా రెడీ అయిపోయిన ఎగ్ బుర్జీతో విడివిడిగా చపాతీను దోశలో నేను తినలేదు, బట్ చపాతీలో అయితే బాగుంటుంది. చపాతీ ఆ రైస్లో అయితే టేస్ట్ బాగుంటుంది అనమాట. సో ఇంత ఎగ్ బుర్జీ అయితే అయిపోయింది. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. గివ్ అవే కోసం నేను చెప్పిన గ్యాప్ ఉంది కదా, నేను పెట్టే ప్రతి వీడియో లైక్ చేసి కామెంట్ చేసి ఉండాలి. సో వీలైతే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి నా వీడియోస్ అయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీ సపోర్ట్ ఇంకా నాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.